జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం డిసెంబర్ 29వ తారీఖు నుంచి 2025 సంవత్సరం జనవరి 28వ తారీఖు వరకు కూడా శశి శుక్ర యోగము గోచారంలో ఏర్పడుతుంది. శని మహారాజు మరియు శుక్ర భగవానుడు వీళ్ళిద్దరూ కూడా కుంభరాశిలో ఈ 1 మంత్ ట్రావెల్ చేస్తారు. వీళ్ళిద్దరూ అంటే ప్రతి సంవత్సరం కూడా శుక్రాచార్యుల వారు శనీశ్వరుడు ఉన్న రాశులు ఆయన ఏ రాశుల్లో అన్నా ఉండనండి, ద్వాదశ రాశుల్లో ఒక 1 మంత్ ఆయన ఒక మాసం పాటు వాళ్ళిద్దరూ ఏ రాశిలో అయినా సరే ఉంటుంది. ప్రతి సంవత్సరం ఒక నెల ఉంటుంది. ఇప్పుడు వచ్చిన ఈ విశేషాంశం ఏంటంటే ఇది కుంభరాశిలో ఏర్పడుతుంది. కుంభరాశి ఆయన స్వస్థాన గతుడై ఉన్నాడు శని మహారాజు. ఇది ఒక విశేషాంశము. అలాగే ఇప్పుడు కుంభరాశిలో నుంచి ఆయన నెక్స్ట్ ఇయర్ ఇంకా మీనరాశిలోకి వెళ్ళిపోతారు. మళ్ళీ శశి శుక్రులు వీళ్ళిద్దరూ కలుస్తూనే ఉంటారు. కానీ మళ్ళీ కుంభరాశిలోకి ఆయన రావడానికి 30 సంవత్సరాలు పడుతుంది శనైశ్వరుడు. సో ప్రతి సంవత్సరం కుంభరాశిలోకి శుక్రాచార్యుల వారు అయితే వెళ్తూ ఉంటారు. కానీ శనీశ్వరుడితో కూడి ఆయన సంచారము అంటే మళ్ళీ మనం 30 సంవత్సరాల దాకా మళ్ళీ ఇలాంటి కాంబినేషన్ మనం చూడలేం. ఇలాంటి విశిష్టాంశం మళ్ళీ మనం 30 సంవత్సరాల వరకు చూడలేం. మళ్ళీ 30 సంవత్సరాల తర్వాత శనీశ్వరుడు కుంభరాశిలోకి వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ మనం చూడగలుగుతాము. ఇది చాలా మంచి గ్రహస్థితి అని చెప్పాలి. ఏం చేతనంటే ఎప్పుడైనా సరే శనీశ్వరుడు ద్వాదశ రాశుల్లో పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చేది రెండు రాశుల వాళ్ళకి, వృషభ రాశి, తులారాశి. అలాగే ఈ వృషభ రాశి, తులారాశులకి అధిపతి ఎవరంటే శుక్రాచార్యుల వారు. శుక్రాచార్యుల వారు కూడా ద్వాదశ రాశుల్లో పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చేది రెండు రాశుల వాళ్ళకి, అది మకర కుంభరాశుల వాళ్ళకి. ఈ మకర రాశికి మరియు కుంభరాశికి అధిపతి శని మహారాజు. సో వీళ్ళిద్దరు ఒకళ్ళకొకళ్ళు రాజయోగం ఇచ్చుకుంటారు. అంటే శనీశ్వరుడు కనుక తులారాశిలో ఉంటే వాళ్ళకి ఇంకా అంటే తులారాశిలో పుట్టిన వాడికి, వృషభ రాశిలో పుట్టిన వాడికి ఒక్క శనీశ్వరుడు చాలు పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చేస్తారు. ఆ రాశుల్లో ఉంటే ఇంకా బాగుంటుంది. అలాగే మకర కుంభరాశుల్లో పుట్టిన వాళ్ళకి శుక్రాచార్యుల వారు పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చేస్తారు. సో ఇది చాలా మంచి కాంబో. అయితే ఇప్పుడు ఈ కాంబో ప్రతి ద్వాదశ రాశుల వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి. కానీ డెఫినెట్గా కొన్ని రాశుల వాళ్ళకి ఎక్స్ట్రా బోనసెస్ ఉంటాయి, ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉంటాయి. ఈ కొన్ని రాశుల వాళ్ళు ఎవరో మనం ఇప్పుడు చూద్దాము. మొదటగా వృషభ రాశి, తులారాశి, అలాగే మకర రాశి, కుంభరాశి, మీనరాశి. వీళ్ళ 5గురికి కూడా ఇది చాలా మంచి ఫలితాన్ని, సత్ఫలితాన్ని ఇస్తుంది. అయితే ఇక్కడ మనం ఒకటి చూసుకోవాల్సిన విషయం ఏంటంటే మీ జన్మ జాతకంలో కనుక శనీశ్వరుడు మరియు శుక్రుడు వీళ్ళిద్దరు కలిసినా లేదా వీళ్ళిద్దరికి పరివర్తన జరిగినా ఇప్పుడు మీ జన్మ జాతకంలో శుక్రాచార్యుల వారి దశ కావచ్చు, అంతర్దశ కావచ్చు, శనీశ్వరుడు దశ కావచ్చు, అంతర్దశ కావచ్చు, ఇవి మీరు రన్ అవుతూ ఉన్నా దాంతోపాటు ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒకవేళ శనీశ్వరుడు శుక్రాచార్యుల వారి మీద దృష్టి పెట్టినా, పరస్పరం వీళ్ళిద్దరూ సమసప్తక దృష్టితో వీక్షిస్తూ ఉన్నా లేదా శనీశ్వరుడు తృతీయ దృష్టితో చూస్తున్నా కూడా అప్పుడు ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ పారామీటర్స్లో అంటే శనీశ్వరుడు దశ, శుక్ర భగవానుడి దశ, అంతర్దశ భుక్తుల్లో ఉన్నా లేదా వీళ్ళిద్దరు పరస్పర వీక్షణ ఉన్నా, వీళ్ళిద్దరు కలిసి ఉన్న మీ జన్మ జాతకంలో సెకండ్ థింగ్ ఏంటంటే ఒకవేళ శనీశ్వరుడు ఒక్కళ్ళు అయినా సరే తృతీయ దృష్టితో కావచ్చు, దశమ దృష్టితో కావచ్చు శుక్ర భగవానుడిని మీ జన్మ చక్రంలో వీక్షిస్తూ ఉంటే అప్పుడు మీరు ఏ రాశి అయినా కావచ్చు, అంటే మీరు వృషభ, తుల కాకపోయినా, మకర, కుంభ, మీన రాశులు కాకపోయినా మీకు కూడా ఈ యోగం వర్తిస్తుంది. అంటే చాలా మంచి యోగాన్ని వీళ్ళిద్దరు తెచ్చిపెట్టబోతున్నారు. ఇప్పుడు ద్వాదశ రాశుల వాళ్ళకి ఒక్కొక్క రాశి వాళ్ళకి ఒక్కొక్క ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇప్పుడు మనం తెలుసుకునే 5 రాశుల వాళ్ళకి కొంచెం ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. మిగతా అన్ని రాశుల వాళ్ళకి కూడా బెనిఫిట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. కాకపోతే ఈ 5 రాశుల వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్. ఇప్పుడు నేను చెప్పిన కేటగిరీలో ఎవరైతే వస్తారో వాళ్ళకి కూడా బెనిఫిట్స్ చక్కగా ఇస్తారు వీళ్ళిద్దరు, ఈ 2 గ్రహాలు కలిసి. ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వాళ్ళకి ఏం బెనిఫిట్స్ అంటే ఏం మంచి ఫలితాలు రాబోతున్నాయి వీళ్ళిద్దరి కలయికతోటి. కుంభరాశి కాలపురుషుడు కుండలిలో నుంచి లాభరాశి. ఈ లాభరాశి ఏకాదశ స్థానం చాలా విశేషాన్ని సంతరించుకుంటుంది. ఏకాదశ స్థానంలో శని మహారాజు మరియు శుక్రాచార్యుల వారి కలయిక చాలా మంచి ఫలితాన్ని ద్వాదశ రాశుల వాళ్ళకి తెచ్చిపెట్టబోతుంది.
ఇది మళ్ళీ మనకి 30 సంవత్సరాల దాకా మనం చూడలేం. వన్స్ ఈ కాంబినేషన్ బ్రేక్ అయిందంటే, ఎందుకంటే శుక్రాచార్యుల వారు మళ్ళీ తర్వాత నెక్స్ట్ జనవరి 2025 అంటే 29థ్ నుంచి ఆయన మీనరాశిలోకెళ్ళిపోతాడు. మళ్ళీ మనం ఇలాంటి గ్రహస్థితి చూడాలంటే 30 సంవత్సరాల వరకు వేచి ఉండాలి. సో, ఇప్పుడు ఉన్న ఈ గోచరంలో గ్రహస్థితి మనకి మంచి లబ్ధికరంగా, యోగకరంగా ఉంది. దీన్ని ఒకవేళ ఇప్పుడు మీ జన్మజాతకం బలంగా లేకపోతే దీన్ని ఒడిసి పట్టుకోవడానికి, అలాగే మీ జన్మజాతకం బలంగా ఉన్నా దీన్ని ఇంకా మనం ఇంకా స్థిరపరచుకోవడానికి, ఇంకా వృద్ధిపరచుకోవడానికి, ఇంకా బలపరచుకోవడానికి ఎలాంటి పరిహారాలు చేయాలో కూడా మనం తెలుసుకుందాము. సింహరాశిలో పుట్టిన వాళ్ళకి శశి శుక్రయోగము ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతుంది? మీకు సప్తమ స్థానంలోనే ఈ శశి శుక్రయోగం చోటు చేసుకుంటూ ఉంది. అయితే మీకు ఈ శశి శుక్రయోగంలో శని మహారాజు సప్తమాధిపతి అయ్యారు. శుక్రాచార్యుల వారికి కేంద్రాధిపత్య దోషం వచ్చింది. మీ రాశికి ఆయన పూర్తిగా అనుకూలం కాదు, అలాగని ప్రతికూలం కూడా కాదు, కానీ పూర్తిగా ప్రతికూలము కాదు, అనుకూలుడైతే కాదు. ఎందుకంటే కేంద్రాధిపత్య దోషము శుభగ్రహాలకి రాకూడదు. అందువల్ల ఏంటంటే ఇక్కడ శని మహారాజు కూడా మీకు సప్తమ స్థానాధిపతి అవడం వల్ల మారకాధిపతి కూడా అవుతున్నాడు. ఒక చిన్న ఇదేంటంటే వివాహ ప్రయత్నాలు చేయడానికి ఈ సమయం అనుకూలం కాదు. అంటే మనం అసలు చూస్తే కనుక శుక్రాచార్యుల వారు సప్తమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. మీరు ఆల్రెడీ వివాహ ప్రయత్నాలు చేస్తూ ఆల్రెడీ సంబంధాలు మాట్లాడేసేసుకున్నాము, ఇంకా పెళ్లి చేసుకుంటున్నాము, ముహూర్తాలు పెట్టేసుకున్నామంటే దానికి మాట్లాడట్లేదు. అది బాగుంటుంది. ఇదివరకు అంటే మీరు ఒక 2-3 నెలల నుంచి చేస్తున్నారు, లేదా ఎప్పటి నుంచి చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మీకు అది మంచిది. కానీ ఇప్పుడు కరెక్ట్‌గా ఇంకా ప్రయత్నాలు చేద్దాము. మనం మ్యారేజ్ బ్యూరోస్‌లో లేదా తెలిసిన వాళ్ళకి చెప్దాము. ఏమన్నా మంచి సంబంధాలు ఉంటే చెప్పమని చెప్పి ఇప్పుడు ప్రత్యేకించి కనుక మీరు ఎన్రోల్ చేసుకోవాలంటే ఫ్రెష్‌గా ఎన్రోల్ చేసుకోవడానికి మటుకు పూర్తిగా అనుకూలంగా లేదు. ఈ ఒక్క నెల ఆగి అంటే 2026 జనవరి 29వ తారీఖు వరకు ఆగి ఆ తర్వాత మీరు చేసుకోవచ్చు. ఈ నెల రోజుల పాటు మటుకు కొత్తగా మీరు వివాహ ప్రయత్నాలు చెయ్యాలి, ఇప్పుడే మొదలు పెడదామని అనుకుంటే అనుకూలం కాదు. ఇది ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారము, కొత్తగా వ్యాపారాలు ఏమన్నా చేద్దామన్నా ఆల్రెడీ మీరు శుక్రాచార్యుల వారికి సంబంధించిన ఏమన్నా వ్యాపారాలు చేస్తుంటాయి. అంటే శుక్రాచార్యుల వారికి సంబంధించిన అంటే టెక్స్టైల్ ఇండస్ట్రీ కావచ్చు, కెమికల్స్‌కి సంబంధించింది కావచ్చు, అలాగే ఈ బ్యూటీ ప్రొడక్ట్స్ కావచ్చు, బ్యూటీ పార్లర్‌లు కావచ్చు, ఇలాంటి సంబంధిత వ్యాపారాలు మీరేమైనా చేస్తుంటే, అలాగే జ్యువెలరీ, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ, ఫ్యాన్సీ జ్యువెలరీ ఇలాంటివి మీరు చేస్తూ ఉంటే కొంత మీ బిజినెస్‌లో మీరు జాగ్రత్తగా ఉండాలి. అంటే మీకు అంటే యాక్చువల్‌గా మీకు మంచి లాభాలను ఇస్తాడు ఆయన. వ్యాపారంలో అనుకూలతనిస్తాడు. కాకపోతే పర్టిక్యులర్‌గా ఇప్పుడు మనం తెలుసుకున్న ప్రత్యేకించి ఈ రంగాల్లో ఎవరైతే ఉంటారో వీటికి సంబంధించిన వ్యాపారాలు ఎవరైతే చేస్తూ ఉంటారో మీరు కొంత ఈ మాసం వరకు కూడా మీకొచ్చే సరుకు కరెక్ట్‌గా ఉందా లేదా? ఉదాహరణకి మీరు బ్యూటీ పార్లర్ రన్ చేస్తుంటే మీరు వాడే ప్రొడక్ట్ ఎక్స్‌పైరీ డేట్ అవి 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. మీరు ఒకవేళ మీ కింద వర్కర్స్‌ని అసైన్ చేస్తే వాళ్ళసలు పనితీరు ఎలా ఉంది అది చూడండి. కొంచెం ఈ టైంలో ఏదన్నా గొడవలు రావడానికి అవకాశం ఉంది చాలా స్వల్పంగా. మీ జన్మజాతకం బావుంటే ఇది మీకు అప్లికేబిలిటీ ఉండదు. అంటే అంత పెద్దగా ఏముండదు. చాలా చిన్నగా వస్తుంది. మధ్యలో వచ్చేవి మీరు చూస్తారు, ప్రత్యేకించి ఏం చూడరు. ప్రస్తుతం మీ జన్మజాతకం బాగా బలోపేతంగా లేకపోతే కనుక కొంచెం ఇది బాధ కలిగిస్తుంది ఈ విషయాల్లో. అంటే కేవలంగా వ్యాపారస్తులందరికీ నేను ప్రాబ్లమ్ అని చెప్పట్లేదు. కేవలంగా ఇప్పుడు మనం తెలుసుకున్న ఫీల్డ్స్‌లో ఉన్న వాళ్ళకి, రంగాల్లో ఉన్న వాళ్ళకి కొంత ఇబ్బందులొచ్చే అవకాశం ఉంది. ఈ విషయాల్లో వాళ్ళు కొంచెం వాళ్ళ బిజినెస్ పట్ల ఎక్కువగా కాన్సంట్రేటెడ్‌గా ఉండాలి. అంటే ఇప్పుడు ఫోకస్ ఎక్కువ చేపిస్తున్నాడు శని మహారాజు మీ చేత. చాలా ఫోకస్డ్‌గా, కాన్సంట్రేటెడ్‌గా ఉండేట్లు మిమ్మల్ని దీవిస్తున్నారు. ఇది ఉద్యోగస్తులకి, ఆడవాళ్ళతోటి కొంచెం ఇబ్బందులు రావడం. మీరు ఆడవాళ్ళైనా, మీరు మగవాళ్ళైనా సరే ఉద్యోగస్తులకి ఉద్యోగ స్థలంలో కొంత ఆడవాళ్ళతోటి ఇబ్బందులు రావడం జరుగుతుంది. అయితే ఇంకా మనం మిగతా వ్యాపారస్తులకి అంతవరకే, మిగతా విషయాల్లో బాగుంది. ఉద్యోగస్తులకు అంతవరకే చిన్న ఇబ్బంది ఉంటుంది. మీరు ఉద్యోగస్తులైనా, వ్యాపారస్తులైనా అంటే ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ శుక్రాచార్యులకు సంబంధించిన వ్యాపారాలు కాకుండా ఇంకా ఏ వ్యాపారంలో ఉన్నా, అంటే ఒకవేళ మీరు సినిమా ఫీల్డ్‌లో ఉన్నా కూడా జాగ్రత్తగానే ఉండాలి. అది కూడా శుక్రాచార్యుల వారికి సంబంధించింది. అలా కాకుండా నార్మల్ బిజినెసెస్, ఫుడ్‌కి సంబంధించిన బిజినెసెస్ కావచ్చు, లేదా ఇంకేవైనా ఇంకే బిజినెసెస్ మీరు చేస్తూ ఉన్నా
ఇది మంచి ట్రాన్సిట్. అంటే మీకు మౌత్ పబ్లిసిటీ ద్వారా మీరు చేస్తున్న అంటే వీళ్ళ దగ్గరికి వెళ్తే మనకి పూర్తిగా మొత్తం వాళ్ళంటే మన కోసం మనం ఎలాగైతే ఏ పనైనా మనం మొదలుపెడితే, మన పనిని మనం ఎంత శ్రద్ధగా చేసుకుంటామో, వీళ్ళు అంతకంటే డబుల్, త్రిబుల్ శ్రద్ధతో చేస్తున్నారు. ఇంకా వీళ్ళకప్పగించామంటే మనము గుండెల మీద చెయ్యేసుకొని పడుకోవచ్చు అన్నంత మంచి నమ్మకము, ఒక రెప్యుటేషన్ మీకు అంటే మీకున్న పబ్లిక్‌లో జనరేట్ అవుతుంది. ఎందుకంటే ఎప్పుడైనా వ్యాపారానికి కావాల్సిన మొదటి పెట్టుబడి నమ్మకము. ఆ తర్వాతే మనం డబ్బులు ఏం పెట్టుబడి పెట్టుకున్నా. సో, అలాగా మీ వ్యాపారము బాగా కాంక్రీట్ అవుతుంది. ఇప్పుడు మిగతా అంటే శుక్రాచార్యుల వారికి సంబంధించింది కాకుండా మిగతా వ్యాపారాలు చేసే వాళ్ళకి బావుంటుంది. శుక్రాచార్యులకు సంబంధించిన వ్యాపారం చేసే వాళ్ళకి కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే వాళ్ళకి కూడా బాగున్నట్లే. అంటే మీకు పూర్తిగా ప్రతికూలాన్ని ఇవ్వట్లేదు ఫలితాల్ని. అలాగని అనుకూల ఫలితాల్ని తెచ్చుకోవాలి కదా! అనుకూల ఫలితాన్ని తెచ్చుకోవడానికి ఏం పరిహారం చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. శశి శుక్ర యోగము ఇవిచ్చే ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి మనం చూసాం కదా! ఇప్పుడు మనం అసలు ఒకవేళ మీ జన్మ జాతకంలో ఈ యోగం ఉన్నా లేకపోయినా, అసలు మీకు ఈ యోగం ఇప్పుడు గోచారంలో ఉన్న ఈ యోగము మంచి ఇంపాక్ట్‌ని, అలాగే మంచి ఫలితాల్ని ఇవ్వాలంటే ఏం పరిహారం చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాము. దీనికోసం చేయాల్సిన పరిహారము వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన. ఇప్పుడు మీ వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన గోవింద నామాలు చదువుకోవడం కావచ్చు, వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన వెంకటేశ్వర స్వామి వజ్ర కవచం కావచ్చు, లేదా పురుష సూక్తం, స్త్రీ సూక్తము ఇలాంటివి ఏవైనా సరే, లేదు విష్ణు సహస్ర నామాలు మీకు చదివే అలవాటు ఉంటాయి కనుక అత్యద్భుతంగా ఉంటుంది. ఈ ఈ గ్రహస్థితి ఉన్న నెలనాళ్ళు కూడా విష్ణు సహస్రనామం పారాయణం చేయడానికి ప్రయత్నించిన, లేదా శ్రీరామ రామ రామ, శ్రీరామ రామ రామ, శ్రీరామ రామ రామ అని మనసులో జపించుకున్నా. ఎందుకంటే మనకి ఆ శ్లోకంలోనే ఉంది కదా, శ్రీరామ రామ రామ అని ఎవరైతే జపిస్తూ ఉంటారో వాళ్ళకి సహస్రనామాలు పఠించిన ఫలితాన్ని నేను ఇస్తున్నాను పార్వతి అనే పరమశివుడే, సాక్షాత్ పరమశివుడే పార్వతి అమ్మవారికి చెప్పి ఉన్నారు కాబట్టి శ్రీరామ రామ రామ అని మనసులో 24 ఇప్పుడు నామ జపం కాబట్టి మనం ఏ అవస్థలో ఉన్నా సరే, ఎక్కడ ఉన్నా సరే ఇది మనం ప్రశాంతంగా జపించుకోవచ్చు. మనం బీజాక్షరాలు చేర్చినప్పుడు మనం చూసుకోవాలి మనం ఉన్న ప్రదేశం ఎలా ఉంది, మనం అప్పుడు శుచిగా ఉన్నామా, ఎలా ఉన్నాం, అంతర్బాహ్య శుచి ఉందా లేదా. మంత్ర జపానికి ఖచ్చితంగా నియమాలు ఉంటాయి. నామ జపానికి ఎటువంటి నియమాలు ఉండవు. మనం రౌండ్ ద క్లాక్ ఎప్పుడైనా సరే మనం జపించవచ్చు. అందువల్ల శ్రీరామ రామ అని రోజు మననం చేసుకుంటూ ఉంటే, ఇది మామూలుగా కూడా ఇలా చేసుకుంటే చాలా మంచిది. రామనామం తారక మంత్రం మనందరికీ తెలిసిన విషయమే. శ్రీరామ రామ రామ అని ప్రతిరోజు చెప్పేస్తూ ఉంటా కనుక ఇంకా మీకు తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఈ నెలనాళ్ళు అయిపోయిన తర్వాత అది ఇంకా అలవాటు అయిపోతుంది. ఒక్కసారి మన మనసుకి గట్టిగా ఏదైతే అలవాటు చేస్తామో, మన నాలికకి రిపీటెడ్గా ఏదైతే మనం ఫీడ్ చేస్తూ ఉంటామో, అలవాటు చేస్తూ ఉంటామో, ఇంకా కొంతకాలం మనం అది రెగ్యులర్ ప్రాక్టీస్లో చేస్తూ వెళ్తే తర్వాత మన మనసు ఆటోమేటిక్గా అదే పట్టుకుంటుంది. అలాగే మన నాలుక మనకి తెలియకుండానే శ్రీరామ రామ రామ, శ్రీరామ రామ రామ, శ్రీరామ రామ రామ అని చెప్పిస్తూ ఉంటుంది. ఇలాగా మనకి ఇప్పుడున్న ఈ గోచరంలో యోగం ఒడిసి పట్టుకోవడానికి ఇప్పుడు స్వామి కార్యం స్వకార్యం అని మనం వింటూ ఉంటాము. ఇప్పుడు మనకి స్వామి కార్యం అంటే భగవంతుడి పూజ చేసినట్లు అవుతుంది. స్వకార్యం మనకి ఇక్కడ ఉన్న ఈ గోచారంలో ఉన్న ఈ గ్రహస్థితులు పరిపూర్తి దీవెనని మనం అందుకోవడానికి చాలా చక్కటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ద్వాదశ రాశుల వాళ్ళు కూడా, ద్వాదశ లగ్నాల వాళ్ళు కూడా ఈ పరిహారం చేసుకొని పరిపూర్తిగా ఈ యోగాన్ని మీరు తీసుకోవాలని చెప్పి నేను కూడా మనందరి తరఫున భగవంతుని వేడుకుంటూ శ్రీరామ రామ రామ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.